16లో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆత్మ తానే సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనము దేవుని పిల్లలమని. హల్లెలూయా. మనము దేవుని పిల్లలము. మనం ఎప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే నువ్వేం చెప్పాలి? నేను దేవుని బిడ్డను కదా. మనము దేవుని పిల్లలము, దేవుని బిడ్డలము. ఉదయాన్నే లేవగానే మాట చెప్పాలా? మీరు ఎవరితో చెప్పాలా? ఎవరితో చెప్పాలమ్మా? అపవాదితో చెప్పాలా? ఉదయం లేవగానే ప్రార్థనలో చెప్పాలా, నేను దేవుని బిడ్డను. ఎందుకు వాడికి తెలియదా? తెలుసు. నీ విశ్వాసాన్ని నువ్వు బయలుపరచాలి. నీ విశ్వాసముతో నువ్వు పలకాలి. జీవ మరణాలు నాలుక వశం అన్నాడు. నువ్వు ఏది పలుకుతే అది నీ జీవితంలో జరుగుతుంది. నా జీవితం ఇంతే, నేను బాగుపడను, నాది ఇంతే, ఇంకా మార్పు రాదు, అయిపోయింది నా జీవితం అంటే అట్లనే అయిపోతుంది నీ జీవితం. నువ్వేం పలకాలా? ఏం పలకాలా? మంచి పలుకు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తాడు, నా కష్టాలన్నిటి నుంచి బయటికి వస్తాను, నేను గొప్పగా ఆశీర్వదించబడతానని నీ నోటితో నువ్వు పలకాల. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డని నీవు తెలుసుకోవాలా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడని, అది వాగ్దానము చేయబడిందని నువ్వు తెలుసుకోవాలా. ధైర్యముగా ఉండాలా. ఈరోజు ఉన్నటువంటి ఈ చీకటి బంధకాల నుంచి, నీకున్నటువంటి ఈ సమస్యల నుంచి నువ్వు బయటికి రావాలి. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు మన సమస్యల నుంచి మనమే బయటికి రాం, చిక్కుకొని ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుడు బయటికి తీస్తాడులే, దేవుడు బయటికి తీస్తాడులే, దేవుడు బయటికి తీస్తాడులే అని మనము కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఏం చేయాలంటే తెలుసా? మనం చూడాలంట, మార్గము దేవుడు ఇస్తాడంట. ఆ మార్గాన్ని మనం అనుసరించాలి. హల్లెలూయా. ఆ మార్గము గుండా నువ్వు బయటికి వస్తే కనుక నువ్వు అందులో నుంచి నువ్వు బయటపడతావు. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ సమస్యలో ఉండిపోతున్నాం, ఆ బాధల్లో ఉండిపోతున్నాం, ఆ డిప్రెషన్లో ఉండిపోతున్నాం. ఇంతే, నా జీవితం ఇంతే, నా బ్రతికి ఇంతే, నేను ఇంతే, ఇంకా అయిపోయింది. ఒకవేళ నేను కూడా అట్లనే అనుకుంటే ఈరోజు నేను నా పరిస్థితిలో నేను ఒక మంచి పొజిషన్ ఉండేవాడిని కాదు. నేను అట్లా అనుకోలే. నేను ఒకటే అనుకున్నా, నేను దేవుని బిడ్డను, నేను వేసే ప్రతి అడుగు దేవుడు నాలో ఉండి నన్ను గమనిస్తున్నాడు. కాబట్టి నేను వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా నేను వేయాలి. నేను మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా నేను మాట్లాడాలి. నేను చేసే ప్రతి పని కూడా నేను చాలా ఆలోచించి నేను చేయాలి. హల్లెలూయా. కానీ ఈరోజు మనము ఆలోచన లేకుండా మన జీవితంలో మనము ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకనే మనం గ్రహించట్లేదు, మనము దేవుని పిల్లలమని మనం గ్రహించట్లేదు. అందుకే ఈరోజు మన జీవితంలో ఇంత బాధను మనం అనుభవిస్తూ ఉన్నాం. మనం దేవుని పిల్లలమని మనము జ్ఞాపకము చేసుకుంటే తప్పు మార్గములో మనం వెళ్ళమండి. హల్లెలూయా. తప్పుడు అడుగు నువ్వు వేయవు. నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెను, నా యందు ఆయన ఉన్నాడు, కాబట్టి నేను ఏం చేయాలి? మంచినే చేయాలి, మంచి పనులే చేయాలి, మంచి మాటనే నేను పలకాలి, దీవెనే పలకాలి, ఆశీర్వాదమే పలకాలి. మోసపోవద్దు. సాతానుడు మోసం చేస్తాడు. నువ్వు దేవుని బిడ్డవు కాదు, నువ్వు ఆల్రెడీ చెడిపోయావు, ఆల్రెడీ నువ్వు పాపివి, అందుకే ఈ శాపము, అందుకే ఈ నరకాన్ని అనుభవిస్తూ ఉన్నావు. నిన్ను సాతానుడు ఆ విధంగా మోల్డ్ చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏంటంటే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. 1 యోహాను 3:24 ఆయన ఆజ్ఞలను గైకొనువాడు, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును. హల్లెలూయా. ఎవరంట? ఆయన ఆజ్ఞలను గైకొనువాడు. అంటే దేవుని వాక్యాన్ని గైకొనువారు ఏమవుతారంట? ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. చాలమ్మా.
అంటే దేవుని వాక్యానికి అంత శక్తి ఉందా? దేవుని వాక్యం వింటే దేవుడు మనలో ఉంటాడా? ఉంటాడనే వాగ్దానం, ఉంటాడనే పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. వాక్యం వినేవారు, వాక్యాన్ని ధ్యానించేవారు, వాక్యానుసారం బ్రతికేవారు. ఈరోజు ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు నీలో ఉంటాడు. హల్లెలూయా. అందుకే నువ్వు భయపడడానికి వీల్లేదు. పిరికి ఆత్మ నీ లోపడలేదు, దయ్యపు ఆత్మ నీ లోపడలేదు. ఎవరో ఏదో చేయగానే అది నీ పైన వచ్చేసి నిన్ను బాధ పెడతాను అనుకోవద్దు. దేవుని ఆత్మ నీలో ఉంటే అలాంటివి నీ మీదికి రావు. హల్లెలూయా. అందుకే నువ్వు ఏం చేయాలి? అయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుందో నీలో ఉన్న చీకటి శక్తులు నీ శరీరమును, నీ కుటుంబమును విడిచి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకే పాప క్షమాపణ, మారు మనస్సు నీకు కావాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది బాధపడుతున్నారు కదా, దయ్యాలు, భూతాలు. మరి నా కుమారుడు వినట్లేదు నా మాట, నా భర్త వినట్లేదు నా మాట, అయ్యా ఏమైందో తెలియదు, కానీ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, విచిత్రంగా నన్ను వేధిస్తూ ఉన్నాడు, ఏదో పట్టినట్టుందయ్యా అని బాధపడుతూ ఉంటారు చాలామంది. ఏం లేదు తెలుసా? వాక్యం లేదు వారిలో, వాక్యం వినడం లేదు. ప్రార్థన చేస్తే సరిపోదు, వాక్యము వారి జీవితంలో నాటాలా, వాక్యము వారికి బోధించాలా, ఆ వాక్యము చేత వారు నింపబడాలా. హల్లెలూయా. వాక్యం లేకపోతే ఈరోజు ప్రార్థన చేసిన తర్వాత విడుదల పొందుతారేమో, మళ్ళీ రేపు అదే పరిస్థితి వాళ్ళకి వస్తుందండి. అందుకే వారు ఏం చేయాలంటే వాక్యాన్ని వింటూ ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి, వాక్యాన్ని ఎప్పుడు కూడా వాక్యాలను వింటూ ఉండాలి. ఆ మాటలు వారి హృదయములో ఎప్పుడు కూడా అవి వారికి వినపడుతూ ఉండాలి. ఎక్కడైతే వాక్యం ఉంటుందో అక్కడ దయ్యాలు ఉండవు, ఎక్కడైతే వాక్యం ఉంటుందో అక్కడ సాతానుడు ఉండడు. ఎక్కడైతే దేవుని మాటలు వినపడుతూ ఉంటాయో, అది యేసుక్రీస్తు పలికిన మాటలు, అక్కడ దయ్యాలు నిలబడవండి. మనం ఏం చేయాలా? నేను దేవుని బిడ్డను. మరి నువ్వు దేవుని బిడ్డవైతే నీ లోపల ఏముండాలి? అమ్మ, ఏముండాలి? నీ లోపల ఏముండాలి? హృదయంలో ఏముండాలి? ఏముండాలి? చీకటి ఉండాలా? చెప్పండి, చీకటి ఉండాలా? తప్పులు దాచుకున్నావా? నీ హృదయంలో దాచుకున్నావా? మోసాన్ని నీ హృదయంలో దాచుకున్నావా? అబద్ధాలను, పాపపు జీవితాన్ని హృదయంలో భద్రపరుచుకున్నావా? ఎవరికి తెలియదని నీ హృదయంలో ఉంది. అయితే దాన్ని వదిలిపెట్టి నీ దేవుని దగ్గర, అయ్యా, నా హృదయంలో ఉన్న ఈ చెడు, నా హృదయంలో ఉన్నటువంటి ఈ చీకటి ఈరోజు నేను విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాను, వదులుకోవడానికి సిద్ధపడ్డాను. నాకు పరిశుద్ధాత్మ వరము కావాలా? ఏం కావాలా? పరిశుద్ధాత్మ వరము కావాలి. అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీవు శక్తితో నింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హల్లెలూయా.